ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వేగంగా తిరుమల కనుమ మార్గం మరమ్మతులు, వారంలోగా పనులు పూర్తవుతాయని టీటీడీ ఈవో వెల్లడి. పొంగి పొర్లుతున్న గంగమ్మకు టీటీడీ హారతి, జలపాత పరవళ్లతో తడిసి ముద్దవుతున్న కపిలతీర్థం. డిసెంబర్ 8 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, గోడ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుండి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. నవంబర్ 22వ తేదీ ఆదివారం 6036 టికెట్లు, నవంబర్ 23వ తేదీ సోమవారం 14186, నవంబర్ 24వ తేదీ మంగళవారం 17173, నవంబర్ 25వ తేదీ బుధవారం 15384, నవంబర్ 26వ తేదీ గురువారం 10098, నవంబర్ 27వ తేదీ శుక్రవారం 9235, నవంబర్ 28వ తేదీ శనివారం 7847 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థంలో శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం గంగా హారతిని ఘనంగా నిర్వహించింది. సప్తగిరుల నుండి జాలువారే పవిత్ర జలపాతంతో కపిలతీర్థం పర్యాటకులను, భక్తులను విశేషంగా అలరిస్తోంది. భారీ వర్షాలు కురియడంతో తిరుమల గిరుల్లోని తీర్థాలు పూర్తిగా నిండిపోయి జల కళతో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో కపిలతీర్థంలోని పుష్కర్ణిలో శుక్రవారం టీటీడీ శ్రీకారి నిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు, జేఈఓ శ్రీ బోలా భాస్కర్ గంగ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సప్త నదులకు, సప్త సముద్రాలకు వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు గంగాహారతిని అందజేశారు. లోకం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించిన గంగాహారతిలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కపిలతీర్థంలో మనం గంగ పూజ నిర్వహించుకుంటా ఉన్నాము. దీన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం చక్కటి వర్షాలు పడినాయి. తిరుమలలో ఉన్న అన్ని రిజర్వాయర్స్ కూడా పూర్తిగా నిండుతున్నాయి. అదేవిధంగా కళ్యాణి డామ్ కూడా ఈ రోజుకి 80% పైగా ఫిల్ అయింది. తిరుమలలో ఉన్న రిజర్వాయర్స్లో ఉండే నీరు కనీసం 400 రోజులకి వేరే వాటర్ మీద డిపెండ్ కాకుండా మనకి సరిపోతుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరగటం వలన ప్రతిరోజు కూడా మనకి 15 MLD 15 మిలియన్ లీటర్స్ పర్ డే కావాల్సిన అవసరం ఉంది. అంత వాటర్ కూడా 400 రోజులు సరిపోను మన రిజర్వాయర్స్లో ఉంది. దానికి భగవంతుడికి కృప వలన మనకి మంచి వర్షాలు లభించాయి. ఈ వచ్చే కాలంలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. దానికి కూడా భగవంతుడిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ఇదే విధంగా అన్ని సేవలు కూడా మనం భక్తులకి మంచిగా అందించడానికి సౌకర్యం కలుగజేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి కపిలతీర్థంలోని కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ యాగం ఘనంగా ప్రారంభమైంది. 9 రోజుల పాటు ఈ యాగాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలతో చండీ హోమాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి జరిపారు. ఆపై అమ్మవారికి విశేష నివేదనలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. భారీ వర్షాల కారణంగా తిరుమల 2వ కనుమ మార్గంలో 16వ కిలోమీటర్ వద్ద రోడ్డు కుంగిన ప్రాంతానికి టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. వారం రోజుల్లోగా ఈ మార్గంలో మరమ్మతులు పూర్తి చేయనున్నారు. ఎడతెగకుండా కురిసిన వర్షాలతో తిరుమల 2వ కనుమ మార్గంలో 14వ కిలోమీటర్ నుంచి 16వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 16వ కిలోమీటర్ వద్ద రహదారి కుంగిపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాలను కొద్ది దూరం అనుమతించి అనంతరం లింకు మార్గంలో తిరుమలకు పంపుతున్న సంగతి కూడా తెలిసిందే.
ఇక ఈ రహదారిలో ఇబ్బందులు రాకుండా శాశ్వతమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఐఐటి నిపుణులు పరిశీలించారు. ఈ మేరకు వారు ఇచ్చిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్న టీటీడీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులకు రంగం సిద్ధం చేసింది. ఓ పక్క గురువారం వరకు వర్షం ఆగకుండా కురవడంతో మరమ్మతులకు అంతరాయం ఏర్పడింది. ఇక శుక్రవారం కొద్దిగా తెరిపి ఇవ్వడంతో ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగిపోయారు. మరమ్మతులు వేగంగా చేయిస్తున్నారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు కనుమ మార్గంలో మరమ్మతులను పర్యవేక్షిస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని పునరుద్ధరించారు. మరోపక్క తిరుమల కనుమ మార్గాలను వారం రోజుల్లోగా పునరుద్ధరిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు తిరుపతిలో ప్రకటించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్య వచ్చిన భారీ వర్షాల వలన శ్రీవారి మెట్టు నడక మార్గం కొంత దెబ్బతింది. దాన్ని రిపేర్ చేసి ఈ రోజు నుంచే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని పునరుద్ధరించడం జరిగింది. అదేవిధంగా అలిపి నుంచి వచ్చిన నడక మార్గంలో ఏ విధమైన ఇబ్బంది లేదు. తిరుమల వచ్చే భక్తులకు ఒక చోట కొండ చర్యలు విరిగిపడటం వలన కొంచెం ఇబ్బంది ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేసి వారం రోజుల్లోగా లైట్ వెహికల్స్ అన్నీ కూడా 2 మార్గాల్ని వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ లోపల భక్తులకు ఇబ్బంది ఉండకుండా లింక్ రోడ్ ద్వారా వాహనాలను పైకి అనుమతించడం జరుగుతుంది. ఇంకొక వారం రోజుల లోపులోనే లైట్ వెహికల్స్ని, ఆర్టీసీ బస్సులను అన్నింటినీ కూడా 2 మార్గాల్లోనూ వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా రోడ్లో కొన్ని చోట్ల దెబ్బలు తింటం వలన అక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి. అవన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మనం రిపేర్ చేయటము, మనం సప్లై చేసే డ్రింకింగ్ వాటర్ కూడా క్లోరినేషన్ని చెక్ చేసుకోవడము, కరెక్ట్గా క్లోరినేషన్ ఉండే విధంగాను ఏ విధమైన వ్యాధులు ప్రబలకుండా ఉండే విధంగా తిరుమలలో అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల గోడపత్రికను కరపత్రాన్ని శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆవిష్కరించారు. డిసెంబర్ 8వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే అలిమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 16వ తేదీ జరిగే పంచమి తీర్థ వేడుకలతో వైభవంగా ముగియనున్నాయి. గోడపత్రిక ఆవిష్కరణ అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈఓ శ్రీ పోల భాస్కర్, డిప్యూటీ ఈవో శ్రీమతి టి చెంచులక్ష్మితో బ్రహ్మోత్సవాల నిర్వహణపై చర్చించారు. అమ్మవారి పంచమి తీర్థ వేడుకలను తిరుమల శ్రీవారి చక్రస్నాన మహోత్సవాల తరహాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఓం నమో వెంకటేశాయ. డిసెంబర్ 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు తిరుచానూరి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకోబోతా ఉన్నాము. ముఖ్యంగా 12వ తేదీన గజవాహనము, 16వ తేదీన పంచమి తీర్థం ముఖ్యమైనవి. పంచమి తీర్థం రోజున చక్ర స్నానం 12 గంటలకు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ రోజంతా కూడా భక్తులు పుష్కరిణిలో స్నానం చేయొచ్చు. 12 గంటలకే వెళ్ళి స్నానం చేయాలనేది ఏం లేదు. శాస్త్ర ప్రకారము 12 గంటల తర్వాత ఆ రోజు ఏ సమయంలోనైనా కానీ పుష్కరిణిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని తెలుస్తూ ఉంది. కాబట్టి భక్తులు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ చేస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు బోర్డు సభ్యులతోనూ టీటీడీ జేఈఓలతోనూ ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రస్తుతం శ్రీవారి ఆర్జిత సేవల ధరలు, లడ్డూ ప్రసాదం, గదుల ధరల గురించి చర్చ జరిగింది. వీటన్నింటినీ భక్తులకు ఇంకా ఎంత మెరుగ్గా అందించగలమనే విషయమై కమిటీ చర్చించింది. వారు అడిగిన మేరకు ప్రాథమిక సమాచారాన్ని గౌరవ బోర్డు సభ్యులకు ఈ కమిటీలో తెలియజేయడం జరిగింది. ఉన్నటువంటి ప్రసాదాలు, దానికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా మనము ఇస్తున్నటువంటి వివిధ రకాల టికెట్లు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, మన దగ్గర ఉన్నటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి రూములు, ఆ రూములకు సంబంధించినటువంటి టారిఫ్, అవుతున్న ఖర్చు, ఇతర సమాచారాలంతా కూడా వారి ముందు పెట్టడం జరిగింది. రామనామస్మరణం సర్వపాపహరణం. మనసారా శ్రీరామ అని స్మరిస్తే చాలు ఆ తండ్రి చల్లని కరుణాకటాక్ష వీక్షణలు భక్తులపై చిరుజల్లులే కురుస్తాయి. అలాంటి పుణ్య ఫలాలను అందుకోవడానికే భక్తులందరూ సీతారామాంజనేయ సన్నిధికి తరలివచ్చారు. రామనామస్మరణ చేస్తూ తరించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గ్రామంలో 7 రోజుల పాటు నిర్వహించే అఖండ శ్రీరామనామ సంకీర్తన సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి
వివిధ రకాల పుష్పమాలికలతో అందంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ప్రకాశం జిల్లాలోని భైరవకోన ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. అష్టలింగాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువైన ఈ ఆలయం కార్తీక మాసోత్సవాలతో శోభిల్లుతోంది. దక్షిణ భారతావనిలో త్రిమూర్తులు కొలువైన ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న భైరవకోన విశేషాలు మీకోసం. ఆహ్లాదభరిత వాతావరణం, నింగిని తాకుతున్నాయా అనిపించే మహావృక్షాలు, పక్షుల కిలకిలా రావాలు, చుట్టూ కొండలు, ఆ ప్రకృతి రమణీయతల నడుమ ఓ అందమైన లోయలో భక్తులను అనుగ్రహిస్తోంది భైరవ క్షేత్రం. సహజ సిద్ధంగా వెలసిన పుణ్యక్షేత్రం మనం ఇప్పుడు దర్శిస్తోన్న భైరవకోన. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులో తూర్పు కనుమలకు కాస్త దూరంగా చంద్రశేఖరాపురం మండలం కొత్తపత్తి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో కొలువైన సుందర ఆలయమిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైన ఈ పుణ్య ప్రదేశం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భైరవకోనలో 8 దేవాలయాలను భక్తులు దర్శించవచ్చు. ఇక్కడి అష్టకాల ప్రచండ భైరవలింగం, పక్షఘాతలింగం, శ్రీశైల మల్లికార్జునలింగం, రుద్రలింగం, శశినాగలింగం, రామేశ్వరలింగం, నాగేశ్వరలింగం, విశ్వేశ్వరలింగాలు ఒకే రాతిపై కొలువుదీరి ఉండడం క్షేత్ర మహిమగా భక్తులు భావిస్తారు. ఇంకా ఈ కోనలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శ్రీ లక్ష్మీ సరస్వతి, పార్వతీదేవి మూర్తులు నిత్య పూజలతో దివ్యంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. భైరవ కోనలు ఏకశిలా ఆలయాలను మలచిన తీరు నాటి శిల్పుల కళా నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఏటా ఈ ఆలయంలో విజయదశమి, కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్తీక మాసాన భైరవకోనలోని అష్టలింగాల దర్శనం మహాపుణ్యప్రదం. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అరగొండలోని శ్రీ స్వయంభువనేశ్వర స్వామి ఆలయంలో కార్యరిష్టి మహాయాగం మహాపూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ 5 రోజుల పాటు నిర్వహించిన యాగంలో భాగంగా సహస్ర ఘటాభిషేకం, చతుర్వేద పారాయణం, విరాట పర్వం, అధర్వణ హోమాలను వేడుకగా జరిపారు. చివరి రోజున 53 మంది ఋత్విక్కులు మహాపూర్ణాహుతి సమర్పించడంతో కార్యరిష్టి యాగం పరిసమాప్తమైంది. కార్తీక మాస విశేష పూజలతో వివిధ ఆలయాలు కొత్త శోభతో ప్రకాశిస్తున్నాయి. భక్తులు హరహర మహాదేవుణ్ణి అభిషేకం, దీపార్చనలతో సేవించి తరిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరులోని పలు అమ్మవారి ఆలయాల్లో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గమ్మ దేవస్థానం, శ్రీ అంకాళమ్మ, శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ స్వర్ణభైరవి ఆలయాల్లో ప్రత్యేక పూజలను విశేషంగా జరిపారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఇక ఇక్కడి శ్రీ చిదంబరేశ్వరాలయంలో శివపార్వతులను నందివాహనంపై కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ఆలయాలు కార్తీక మాసోత్సవాలతో కాంతులీనుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కాకడ హారతిని కనుల పండువగా నిర్వహించారు. ముందుగా శ్రీరామచంద్ర గోపాలకృష్ణ స్వామి, శ్రీ విఠల రుక్మిణి, శ్రీ సంతోషీమాత, శ్రీ దుర్గాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఉసిరి చెట్టుకు, గోమాతకు ప్రదక్షిణలు చేసి కర్పూర హారతులు సమర్పించి కాకడ హారతి నిర్వహించారు. భక్తులు భజనలు చేస్తూ విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తూ స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు.
కర్ణాటక రాష్ట్రం మైసూర్ శ్రీ మాదేశికన్ స్వామివారి ఆలయంలో భక్తులు కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలను నేత్రపర్వంగా జరిపారు. కడప రవీంద్రనగర్ శ్రీ రామాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ కాత్యాయని దేవికి శాకాంబరీదేవి అలంకారం చేసి పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో నిర్వహిస్తున్న విశేష పూజల్లో భాగంగా అమ్మవారిని శాకాంబరీదేవిగా కొలువుదీర్చారు. సికింద్రాబాద్ వాణీనగర్ శ్రీ విజయ వినాయక స్వామివారి ఆలయంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శివ పంచాయతన సహిత శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆపై కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాశీ పుణ్యక్షేత్రం పావన గంగా తీరంలో భక్తులు కార్తీక షట్ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో చవితి నుంచి సప్తమి వరకు 4 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ శుభప్రదమని పురాణోక్తి. ఉత్తర భారతదేశ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ షట్ వ్రతంలో భాగంగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాస పూజలతో ఒంగోలు సంతపేట శివాలయం సందడిగా కనిపించింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆపై స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో కార్తీక మాస పూజల సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశేషించి కార్తీక శుక్రవారం పురస్కరించుకుని కరీంనగర్ శ్రీ రామేశ్వరాలయంలో భక్తులు శివయ్యకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలో టీటీడీ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ పరిపాలనా భవనం సమీపంలోని వాటర్ వర్క్స్ కార్యాలయం ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నీటి యంత్రాలకు ఈఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వేద సదస్సు విజయవంతంగా కొనసాగుతోంది. 4 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగంగా శుక్రవారం పలువురు ప్రముఖులు పాల్గొని వేద విజ్ఞానంపై చర్చించారు. ఆచార్య ఎస్వి రంగరామానుజాచార్యుల అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చెన్నైకి చెందిన ఆచార్య ఎస్ కన్నన్ వేదాలు వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై చేసిన ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. భాగ్యనగరం సనత్ నగర్లోని అయ్యప్ప ఆలయం స్వాములతో కిటకిటలాడుతోంది. వేకోజామున మాలధారణలు, సాయంత్రం పడి పూజలతో ఆలయం శోభాయమానంగా దర్శనమిస్తోంది. అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో మణికంఠుణ్ణి 18 మెట్లపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. గోవు మా తల్లిని పూజిస్తే సకల దేవతలను ఆరాధించినంత పుణ్యం దక్కుతుందని పురాణోక్తే. కామధేనువైన గోమాతను భక్తి శ్రద్ధలతో అర్చించి తరించారు భక్తజనులు.
కాశీ దుర్గాకుండ్ వద్ద గల కరపాత్రి స్వామివారి ధర్మసంఘ్లో గోపూజను ఘనంగా నిర్వహించారు. 51 గోమాతలను అందంగా అలంకరించి షోడశోపచారాలు నిర్వహించారు. ఆపై ఢమరుకం, శంఖానాదాల నడుమ హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో గోవులకు మహామంగళహారతులు సమర్పించారు. గోరక్షే లోక కళ్యాణమని చాటి చెబుతూ కాశీక్షేత్ర పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కర్నూలులోని శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ఈ నెల 23వ తేదీన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించనున్నారు. అలాగే మంగళ కైసిక ద్వాదశి, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వేడుకగా నిర్వహిస్తారు. ఈ వివరాలను పొందుపరిచిన గోడపత్రికను జిల్లా అధికారులు ఆవిష్కరించారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి కళాకారుల గాత్ర కచేరీ అలరించింది. ముంబైకి చెందిన శ్రీమతి జి శారదా సుబ్రహ్మణ్యం, శ్రీ పురందరదాస దేవరనామం, శ్రీ అన్నమాచార్య కీర్తన, శ్రీ త్యాగయ్య కృతుల గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భారతీయ హరికథ వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు చెందిన భాగవతారిణి రెడ్డి కుమారి మహాభారతంలోని పలు ఘట్టాలను వీణుల విందుగా గానం చేశారు. నేనే భగవంతుడు అనుకుంటే నాకు తోడుగా వచ్చాడు సహదేవుడు. నాకెలా తెలుసో అదే విధముగా సహదేవుడు కూడా తెలుసు. నాకు మగడై కూర్చున్నాడు నాయన. ఇప్పటికీ ఇతనికి తెలుస్తుందో లేదో మనము ఒక్కసారి పరీక్ష చేస్తాము అని పులి వేషము ధరించి అలా కాంట్రు అంటూ వచ్చి గంభీరంగా బయలుదేరి వస్తూ ఉన్నాడు స్వామివారు. చూచాడు పరమాత్ముడు, ఎవరైంది తెలుసుకున్నాడు. తండ్రి గారి శవాన్ని మరి బొటన వేలు తిన్నటువంటి కారణము చేత తెలిసిపోతోంది ఇక్కడ వస్తున్నారు మానవేషములో పరమాత్ముడు అని. బాబా రామయ్య నల్లనయ్య రావయ్య, నీవెవరమైనా నాకు బాగా తెలుసు. ఇదేమి దసరా పండుగ అనుకుంటున్నా పొలివేషము ధరించావు చందాలు అడుక్కోవడానికి. అటువంటి పండుగ కూడా ఇంకా రాలేదయ్యా. కృష్ణ ఇక చాలు రావయ్యా, నీ వేషము ధరించి నాకు బాగా తెలుసు అన్నాడు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే కన్నడ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.